వసంతాలు పూర్తి చేస్తున్నప్పుడు కేకులు కొబ్బరికాయలు ఇట్లాంటివన్నీ వచ్చేసి ఏం చేయమని చెప్పిండ్రు, పేద ప్రజలుగా పేద ప్రజలకి సేవ చేసేటువంటి కార్యక్రమాలు చేయమన్నటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఈ దేశం బాగుండాలి, దేశంలో ఉన్న పేదలందరికీ ఒక గొప్ప మార్పు రావాలని భారతీయ జనతా పార్టీకి పూర్వ రూపం భారతీయ జనసంఘ అని చెప్తారు. ఆ జనసంఘ వ్యవస్థాపకులు ఇలా పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి పార్టీ నిర్మాణం చేసిన రోజు జరిగిన మాటకి ఈ రోజు వారి స్మరిస్తూ ఒక మాట అడుగుతుందని చెప్పింది. అంత్యోదయ సిద్ధాంతమే లక్ష్యంగా మేము పనిచేస్తామని చెప్పింది. గరీబుల కోసమే పనిచేస్తుంది భారతీయ జనతా పార్టీ అని చెప్పింది తప్ప కార్మికులు బంగ్లాల కోసం పనిచేస్తామని మేము ఎప్పుడు చెప్పలేదు. అందుకనే పేద ప్రజలకి జిఎస్టీని తగ్గించి తీసుకుపోతా ఉన్నాం. పేద ప్రజలకి ఆర్థిక స్వావలంబన రావాలని పార్టీ కోరుకుంటుంది. నేను ఇట్లా మాట్లాడితే ఒక దగ్గర దాని పాపం మా టీఆర్ఎస్ వాళ్ళకి ఏం లేక పేమెంట్ వ్యాల్యూ ఉంటుంది. టీఆర్ఎస్ 200 మందిని జీతగాలను పెట్టుకున్నాడు కేటీఆర్. 200 మందిని జీతగాలను పెట్టుకొని బీజేపీ నుంచి ఎవరెవరు గట్టిగా మాట్లాడుతారో వాళ్ళని బలిదానం చేయాలి. ఎవరు మాట్లాడుతున్నారు గట్టిగా బాగా ఉన్నది సబ్జెక్ట్ చెప్పేది అంటే రఘునందన్ రావుని ఎట్లా బలిదానం చేయాలి. దానికి 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో కిరాయి ఇచ్చి జీతాలు ఇచ్చి నడిపించుకుంటున్నటువంటి యూట్యూబ్ లో చర్చ పెట్టి ఏమని రఘునందన్ రావు 15,000 మిగులుతుందని చెప్తున్నాడు. ఇప్పుడు జిఎస్టీ తగ్గిస్తే అంటే 10 ఏళ్ల నుంచి దోసుకున్నాడు మోడీ అని కింద రాసుకున్నాడు. వాడు మనమందరం కుడిసైతో ఇటు పక్క నుంచి అటుపక్క పోతున్నాం. వాడు ఎడమసైతో రాసే బాపతేడో లేకపోతే కిందికే రాసే బాపతేడో పెట్టుకొని ఇట్లాంటి తప్పులు రాతలు రాయిస్తా ఉన్నాడు. అరే చెత్తనా కొడుకున్నారా, మీ నాయన అరే మీ బాబు అని చెప్తారు కదరా, మీ అయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ లో జిఎస్టీ బిల్లు పెడితే చెత్తనా కొడుకు ఎంపీ సపోర్ట్ చేసిరా చేయలేదురా, ఒక్కసారి బిల్లు మీద చేస్తున్నారు. చెత్తనా కొడుకులేక చదవకుండా జీతగాలతో కింద కామెంట్లు పెట్టించారు కదరా. జిఎస్టీని భారత పార్లమెంట్ లో నరేంద్ర మోడీ అన్ని పార్టీలకు చెప్పి ఒప్పించి పాస్ చేయించిన రోజు మీ టీఆర్ఎస్ ఎంపీలు సపోర్ట్ కొట్టలేదా, జిఎస్టీకి సపోర్ట్ చేయలేదా? అసలు జిఎస్టీ అంటే తెలుసా? కామెంట్లు పెట్టేది నా కొడుకులారా. బరాబర్ అడగాలి మీరు. ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. భయపడ్డాడు. నేను దుబ్బాకి ఎమ్మెల్యే ఉంటే నాకు 20 కేసులు పెట్టారు. ఏమైంది? ఈచ్ మరొకలేదు. పడదా బంతిని ఎంత గట్టి కింద పడితే అంత గట్టిగా పైకి వస్తుంది. బంతిని ఎంత కింద గట్టి కొడితే అంత గట్టిగా పైకి వస్తుంది. రఘునందన్ అనేటువంటి గట్లేదు. మీరంతా తొక్కాలని చూస్తే మిమ్మల్ని దొక్కుకుంటూ ఎదుర్కొంటుంది తప్పిన భయపడ్డాడు కాదు. కేటీఆర్ తమ్ముంటే నీ చర్చాలని నీ 30 యూట్యూబ్ నడిపిస్తున్నటువంటి చెత్తగా కొడుకుని తీసుకొని వారి ఏడుకొందో చెప్పు. డేట్ టైం అన్ని ఫిక్స్ అయ్యి నేను ఒక్కరి వస్తాను. కనీసం ఒక్క గంటలు అవసరం లేకుండా నేను ఒక్కరిగా వచ్చి జిఎస్టీ మీద నీతోటి నీ అయ్యతో కూడా చర్చ చేసేందుకు నాకు దమ్ముండదు. అందుకని మర్యాద చెప్తున్నా. మరి నన్ను మంచుకుంటే మంచుకుంటాను. నన్ను ఎవరైనా గెలిపి నీళ్ళు ఎంత దూరం అంటే మీ ఇంటికి వచ్చి కొట్టిపోయిన దుబ్బాకకు వచ్చి కొట్టినా, ఇలా సొంతంగా మెదక్ వచ్చి కొట్టినా, నువ్వు ఇట్లే వాగితే వచ్చేసరికి సిగ్గుగా వచ్చి నీ కుమారుని ఏం చెప్తున్నా మీకు జిఎస్టీ గురించి? ఏం తెలుసు జిఎస్టీ గురించి? ఛాయ్ పత్తా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, యూపీ అధికారంలో ఉన్నప్పుడు ఛాయ్ పత్తా మీద 124 రూపాయలు పన్నులు పడుతుంది. ఇలా 5 రూపాయలు తీసుకొచ్చిన ఛాయ్ పత్తా కాపీ మీద. ఇది పెరుగులేక 10 ఏళ్ళు నరేంద్ర మోడీ జిఎస్టీ పేరు మీద దోచుకున్నాడు అన్నాడు. అరే చదువుకున్నాడు కదా, మరి మీ 5 రోజులు ఎందుకు మద్దతు ఇచ్చింది జిఎస్టీ గారు ఒకసారి? లేకపోతే వస్తా మామూలు రేపు రమ్మంటే మీ ఛానల్ అయితే మామూలు గేట్లు తీసి మీ 30 యూట్యూబ్ ఛానల్ తీసుకోవాలి. గానే చెప్తా జిఎస్టీ అంటే ఏం చదువుకున్నట్టు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే అందరినీ బెదిరిస్తున్నట్టు రఘునందన్ బెదిరిస్తాం, సోషల్ మీడియాలో బదిలీ చేస్తామంటే వీడియో భర్త కంటే పట్టుకొని ఒక్కొక్కరి ఇంటికి వచ్చి బజ్జీ గంట మాట్లాడితే రఘునందన్ గిరి దగ్గర రాడు. పూర్త ఊపిలోకి భయపడినాడు కాదు రఘునందన్. మంచి ఇంటే అన్న అంటే అన్న అంట. ఎక్కడెక్కడ మాట్లాడితే ఇంటికి వచ్చి బయట చూపిస్తా కొడతా. అందుకని జాగ్రత్తగా మాట్లాడండి. కామెంట్ పెట్టడం జాగ్రత్తగా పెట్టండి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా 10 జిల్లాలను పాలించిన మీకే 10 ఏళ్ళు పాలిస్తేనే మీకు అంత అహంకారం వచ్చింది. విడమైన అహంకారాన్ని ప్రదర్శించాలి. ఎంత ఎదిగితే అంత ఒదిగుడు అని చెప్పిన మా నాయకుడు నరేంద్ర మోడీ గారు మేము గట్టిగా ఉంటున్నాం. కానీ ఏం సాధ్యమాక ఓడిపోగానే ఏడు గంటలు మాట్లాడి బీజేపీ కార్యకర్తల మీద, బీజేపీ నాయకుడి మీద, ప్రపంచమంతా కనిపించే నాయకుడు నరేంద్ర మోడీ మీద ఒక్క విషయం మాట్లాడితే బిడ్డ 4 గంటలు చూడమని చెప్పి సందర్భంగా చెప్తాను. వద్దు బిడ్డ గోకోకురు వద్దు. బరాబర్ వస్తా, ఏడుకైనా వస్తా. నీకు చాతన కాకపోతే చెప్పు. సిరిసిల్ల కూడా వస్తా. సిద్దిపేట అనేది అయిపోయింది.
పార్టీ అనుమతి తీసుకొని సంగతి చూస్తాను. ఈ తరగతి పనులు చేయొద్దని చెప్పాలని చెప్తా ఉన్నాను. ఏం తెలుసు నీకు జిఎస్టీ గురించి? ఏడికి వస్తావు చర్చకి? ఎందుకు మీరు ఎంపీ సపోర్ట్ కొట్టిరు? ఎందుకు ఒప్పుకున్నారు జిఎస్టీని? మీరు ఆయన కంటే ఎక్కువ తెలియవచ్చు నాయనపై నీకు. మీరు ఆయన మామూలుకొని అయిపోయింది, నేనే యువరాజు తిరుగుతున్నావా? ఎక్కదక్క బిహేవ్ చేస్తే మర్యాద ఉందని చెప్తా ఉన్నాను. బీజేపీ మంచిగుడు, నలుగురు ఉన్నది వాళ్ళు మా వాళ్ళు. ఎవరు 40 మంది కూడా ఏడాక అటు మానేరు వాగా చూపిస్తే మీరు కూడా వాగా చూపించుకుంటాం బిడ్డ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.